ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల 6, 7 తేదీల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. వీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. ఈ ఆగస్టు 6, 7, 8 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు విననున్నారు అండి. ఈ తేదీల్లో ఈ యొక్క సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి అండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ యొక్క సింహరాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలు, ధైర్యము అనేది అధికంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యము అనేది కూడా అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. దానికోసము వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుందండి. ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజులు సూర్యుని యొక్క అనుగ్రహము వీరిపైన అధికంగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలిసి రానుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు. కాలము అంతా కూడా మీకు అనుకూలంగా మారనుందండి. మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయి. మంచి శుభవార్తలను మీరు విననున్నారు. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి వీడిపోతుంది. ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది. ఇక చూస్తే ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఈ యొక్క సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి ఎవరిని అసలు మోసం చేయాలి అనే అనిపించదు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అయినా వీరిని ఎవరూ కూడా అసలు ఏమీ చేయలేరు అండి. వీరి వెంట ఒక దైవశక్తి అనేది ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారు మీ యొక్క జీవితంలో డబ్బు బాగా సంపాదించుకోవాలి అని అనుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఏ కష్టము అనేది రాకుండా చూసుకోవాలి అని అనుకుంటారు. దానికోసం వీరి జీవితంలో ఎన్నో కోల్పోతారు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ 3 రోజులు కాలము అనేది కలిసి రానుందండి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా మీ నుండి వీడిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బు సంపాదన పెరుగుతుంది. జీవితంలో మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. ఇప్పటి నుండి మంచి రోజులు అయితే మీకు రానున్నాయి. ఈ యొక్క సింహరాశి వారికి ముఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వేస్తారు. వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టము అనేది వరించనుందండి. చేసే పనిలో మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి. ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి. మంచి లాభాలు అయితే వస్తాయండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే కనబరుస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి యాటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉంటుందనే చెప్పాలండి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువ అనేది లేని చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది కలిసి రానుంది. జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయి. మంచి శుభవార్తలను అయితే వీరు విననున్నారు. ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత అండి. ఈ 3 రోజులు ఆ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహము అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టము అనేది మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే
అయితే మీకు కలగనున్నాయి. మీకు వీలైతే ఈ 3 రోజులు దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. లేకపోతే దుర్గాదేవిని ప్రార్థించండి. దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభించనుంది. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. అంతా కూడా మంచి జరుగుతుందండి. అఖండ అదృష్టము అనేది కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 3 రోజులు దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీకు శత్రువులుగా పూర్తిగా తొలగిపోనున్నారు. ఏ పని చేసినా కూడా అందులో విజయము అనేది సాధించుకోగలుగుతారు. మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క దుర్గామాతను తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ యొక్క సింహరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలండి. ఆ యొక్క దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా అసలు ఏమీ చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారు అందరూ కూడా మిమ్మల్ని గ్రేట్ అనేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారు ఈ 3 రోజుల్లో డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీకు అలాగే ఎవరికి కూడా డబ్బు అనేది అస్సలు అప్పుగా ఎవరికి ఇవ్వకండి. ఎవరితో కూడా అప్పు అనేది తీసుకోకండి. ఈ 3 రోజులు అయిపోయిన తరువాత డబ్బు ఇచ్చినా తీసుకున్న ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఈ యొక్క సింహరాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది అండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి అని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుంది. దానికోసము అయితే ఎన్నో ప్రయత్నాలు అనేవి వీరు చేస్తూ ఉంటారు. కష్టము అనేది ఎక్కువగా ఉంటుంది, ఫలితము అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి అబద్ధాలు అంటే అస్సలు నచ్చదు. వీరిని ఎవరైనా మోసం చేస్తే కనుక వారిని అస్సలు క్షమించరు. ఇక అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి అబద్ధాలు అంటే అస్సలు నచ్చదు. వీరిని ఎవరిని కూడా మోసము అనేది చేస్తే వారి యొక్క జీవితాన్ని అస్సలు వీరిని మర్చిపోరు అనే చెప్పాలి. వీరి యొక్క మనసు అనేది అద్దం లాంటిదండి. ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అసలు అతుక్కోదు అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారు పెళ్ళైనటువంటి వారు అయితే ఈ 3 రోజులు మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. దానివల్ల భార్యాభర్తల బంధము అనేది బలంగా ఉంటుంది. జీవితంలో ఏ సమస్యలు అనేవి రావు. ఒకవేళ గొడవలు పడిన వెంటనే కలిసిపోతారు. ఇక పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలను అయితే విననున్నారు. సమాజంలో గౌరవము అనేది పెరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారు ఈ 3 రోజులు కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం. మీ యొక్క జీవితంలో ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టుకోవాలి అనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క సలహాలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల అయితే మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఈ యొక్క సింహరాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో కోతులకు లేదంటే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సర్వదోషాలు కూడా మీ నుండి దూరము అవుతాయి. ఇక అదేవిధంగా మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. డబ్బు కూడా వస్తుంది. ఇక ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది జరగదండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆయురారోగ్యాలు అనేవి మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ యొక్క సింహరాశి వారు ఈ 3 రోజులు ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టాలు జరిగేటువంటి అవకాశము అయితే ఉంటుంది. అలాగే ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వకండి. జీవితంలో ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదాలు అయితే కనబరుస్తున్నాయి. మీకు శత్రువులు ఎక్కువగా పెరుగుతారు. మీ ఇంట్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. అలాగే మీ యొక్క సంపాదన విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ యొక్క పైన కుళ్ళు అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అసలు ఓర్వలేకపోతున్నారు కదండి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి. ముఖ్యంగా M&S అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశము కూడా ఉంటుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలను అయితే మీరు గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఈ 2 రోజులు మీరు నీలమ రంగు బట్టలను అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావండి. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి
కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 2, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయండి. సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 3 రోజులు మీకు ఏ విధమైన ఫలితాలను అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.